రంగారెడ్డి జిల్లా కొంగర కలాల్ డివిజన్ ప్రజలు గత 10 రోజులుగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. స్థానిక డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ భరించలేని దుర్వాసనతో గ్రామం మొత్తం కలుషితమైపోయింది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా గ్రామమంతా పొగమంచులా కనిపిస్తోంది. దీనివల్ల కళ్ళు మంటలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట కంటే రాత్రి సమయంలో పొగ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గ్రామస్తులు వణికిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై గత 10 రోజులుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో డంపింగ్ యార్డు వల్ల చాలా ప్రమాదం మాకు చాలా పొంచి ఉంది. నైట్ అంతా మొత్తం చాలా దారుణమైన పొగ కమ్ముకుంటుంది. చిన్నపిల్లల పరిస్థితి చాలా ఘోరం, చెప్పలేకపోతున్నాము. పెద్దవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే చిన్నపిల్లల పరిస్థితి అయితే పొగ చాలా దారుణంగా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. 100 మీటర్లు కలెక్టర్ ఆఫీసు 100 మీటర్లే ఉంది డంపింగ్ యార్డుకు. కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ 200 మీటర్సే ఉంది. అయినా కూడా వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. అధికారులు దీని గురించి కొంచెం పట్టించుకొని మాకు న్యాయం జరగాలి. ఈ డంపింగ్ యార్డుని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చే చెత్తను మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడనే డంపింగ్ యార్డు చేసారు. దీనివల్ల పిల్లల పరిస్థితి ఏంటనేది కొంచెం ఆలోచన చేయండి. సాయంత్రం అయితే 6 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు మాకు ఇదే పరిస్థితి అయిపోయింది. ఈ పొగ వల్ల శ్వాస కూడా ఆడట్లేదు. మాకు దమ్ము మాకే ఇట్లుంటే పిల్లల పరిస్థితి ఏంటి? ఒక సిగరెట్ తాగితే అది సిగరెట్ వల్ల పొగ వల్ల లంగ్స్ ఖరాబ్ అవుతుంది అని చెప్తారు. ఇది 24 అవర్స్ మాకు ఇదే పరిస్థితి అయితే మా పరిస్థితి ఏంది? మరి ప్రజలు ఆరోగ్యాల గురించి కూడా పట్టించుకోవాలి. ఆరుగాలాలు శ్రమించి